So good afternoon, Anna. So మన లాస్ట్ క్లాస్ లో లాస్ ఆఫ్ స్టాక్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. సో దానిలో మనకి లాస్ ఆఫ్ స్టాక్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అలాగే మనం లాస్ట్ క్లాస్ లో లాస్ ఆఫ్ ప్రాఫిట్ కూడా కాన్సెప్ట్ డిస్కస్ చేసాం, బట్ పూర్తిగా డిస్కస్ చేయలేదు. మళ్ళీ ఒకసారి ఆ కాన్సెప్ట్ ని చూసుకుని వెంటనే మనం వాటి మీద ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం. రైట్? సో లాస్ట్ క్లాస్ లో మనం లాస్ ఆఫ్ ప్రాఫిట్ కాన్సెప్ట్ బేసిక్ గా డిస్కస్ చేసాం కదా, ఒకసారి దాని సంగతి చూద్దాం. లాస్ ఆఫ్ ప్రాఫిట్ లో ఒక కాన్సెప్ట్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్ లో. లైక్ ఫస్ట్ పాయింట్, లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్వాల్వ్స్ టూ థింగ్స్, టూ ఎలిమెంట్స్. సో లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం కదా, లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్వాల్వ్స్ టూ ఎలిమెంట్స్. వన్ ఈస్ ప్రాఫిట్ లాస్, దట్ ఇస్ కాల్డ్ లాస్ ఆఫ్ ప్రాఫిట్, అండ్ సెకండ్ వన్ ఈస్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్ కదా. ఓకే, లాస్ ఆఫ్ ప్రాఫిట్ లో మనం ఏం నేర్చుకున్నాం? పాయింట్స్ విడివిడిగా నేర్చుకున్నాను. ఫస్ట్ థింగ్, స్టాండర్డ్ సేల్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. స్టాండర్డ్ సేల్స్, సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం స్టాండర్డ్ సేల్స్ దీనిలో? సో ఏ పీరియడ్ అయితే ఎఫెక్ట్ అయిందో ఆ పీరియడ్ యొక్క ప్రీవియస్ ఇయర్ లో సేమ్ పీరియడ్, రిలేటివ్ పీరియడ్ అంటాం దాన్ని. సో సేమ్ పీరియడ్ తీసుకుని, సో ఆ పీరియడ్ లో ఎంతైతే సేల్స్ ఉందో ప్రీవియస్ ఇయర్ లో దాన్ని తీసుకుని ఇయర్ లో దాన్ని ఎస్టిమేట్ చేస్తాం. దానికి ట్రెండ్ అడ్జస్ట్ చేస్తే దట్ ఇట్స్ కాల్డ్ అడ్జస్టెడ్ స్టాండర్డ్ సేల్స్. రైట్? సో అడ్జస్టెడ్ స్టాండర్డ్ సేల్స్ తీసుకుంటాం. సో దీన్ని యాక్చువల్ సేల్ తో కంపేర్ చేస్తాం కదా. సో అడ్జస్టెడ్ స్టాండర్డ్ సేల్ తీసుకుని దాన్ని ఏం చేస్తాం? యాక్చువల్ సేల్ ఏ పీరియడ్ అయితే ఎఫెక్ట్ అయిందో దాన్ని యాక్చువల్ సేల్ తో కంపేర్ చేస్తాం. సో వాట్ షుడ్ బి స్టాండర్డ్ సేల్, ఎంత సేల్ ఉండాలి, అలాగే యాక్చువల్ గా ఎంత సేల్ ఉంది. సో డిఫరెన్స్ మనం ఏమంటాం అన్న? షార్ట్ సేల్స్ అంటాం. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో ఫార్మేట్ అంతా కూడా రాయించాను. సో ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. దాన్ని ఏమంటాం? షార్ట్ సేల్స్ అంటాం. షార్ట్ సేల్స్ అంటాం. నెక్స్ట్, సో ఈ షార్ట్ సేల్స్ మీద ఏం అప్లై చేయాలన్నా? జీపీ రేషియో అప్లై చేయాలి కదా. సో షార్ట్ సేల్స్ మీద ఏం అప్లై చేయాలి? జీపీ రేషియో అప్లై చేయాలి. సరే ఏంటి సార్ జీపీ రేషియో? సో జీపీ రేషియో అంటే మన రెగ్యులర్ జీపీ రేషియో కాదు, ఇట్ షుడ్ బి డిఫరెంట్ కదా. సో రెగ్యులర్ జీపీ రేషియో కాదు, ఇట్ షుడ్ బి డిఫరెంట్. సో ఏంటన్నా డిఫరెంట్? ఏం డిఫరెంట్? సో జీపీ రేషియో అంటే గ్రాస్ ప్రాఫిట్, సారీ నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ డివిజన్ సేల్స్ ఇంటూ 100. ఇది కదా మనం నేర్చుకున్న లాస్ట్ టైం. సో నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ డివైడ్ బై సేల్స్ ఇంటూ 100 ఇస్ కాల్డ్ జీపీ రేషియో. రైట్? అండ్ సో ప్రీవియస్ ఇయర్ లో నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది? అన్ని చార్జెస్ మనకి అలౌ చేయడు. ఫిక్స్డ్ స్టాండింగ్ అంటే ఫిక్స్డ్ చార్జెస్, దానిలో కూడా ఏం అలౌ చేస్తాడు? ఓన్లీ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ మాత్రమే అలౌ చేస్తాడు. సో డివైడ్ బై సేల్స్ ఇంటూ 100. రైట్? ఇది మనం లాస్ట్ క్లాస్ లో తీసుకున్నటువంటి జీపీ రేషియో. ఈ జీపీ రేషియో షార్ట్ సేల్స్ మీద అప్లై చేస్తే దట్ మీన్స్ సి ఇంటూ డి పాయింట్స్. రైట్? సి పాయింట్ ఏంటి? షార్ట్ సేల్స్, డి పాయింట్ ఏంటి? జీపీ రేషియో. ఈ రెండింటిని అప్లై చేస్తే మనకు వచ్చేదాన్ని ఏమంటారన్నా? లాస్ ఆఫ్ ప్రాఫిట్ అంటాం. ఇది ఒకటి క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఫస్ట్ పార్ట్ కదా. సో ఇది కాకుండా నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏం తీసుకున్నాను? మళ్ళీ నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏం నేర్చుకున్నాం? అడిషనల్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్. కాస్ట్ ఆఫ్ వర్కింగ్. సో మనం ఆర్గనైజేషన్ రన్ చేయడం కోసం అడిషనల్ గా మనం ఖర్చులు పెడతాం. సో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో దీనిలో 2 పాయింట్స్ చెప్పుకున్నాం కదా. సో 2 పాయింట్స్ ఏమేమి పాయింట్స్? పాయింట్ ఏ, సో వాట్ ఆర్ ఆల్ ద అడిషనల్ ఎక్స్పెన్సెస్? సో అడిషనల్ ఎక్స్పెన్స్ ఏ ఇంకర్ అయ్యాం, ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ రేషియో. రైట్ అన్న? ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ రేషియో. సో 2 రేషియోస్ డిస్కస్ చేస్తాం లాస్ట్ క్లాస్ అయితే కనుక. సో నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్, నెట్ ప్రాఫిట్ ప్లస్
ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ డివిజన్ నెట్ ప్రాఫిట్ ప్లస్ ఆల్ స్టాండింగ్ చార్జెస్. ఇది లాస్ట్ క్లాస్ లో మనం చూసినటువంటి ఒక ఫార్ములా. లేదు అంటే దీన్ని ఈ రేషియో కాకుండా ఇంకో రేషియోలో ఇంకో ఫార్ములా కూడా డిస్కస్ చేస్తాం మనం. సో ఇంకో ఫార్ములా ఏం డిస్కస్ చేస్తాం మనం? జీపీ ఆన్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్నోవర్ డివిజన్ జీపీ ఆన్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్నోవర్ ప్లస్ అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్. ఇది ఒక ఫార్ములా మనం డిస్కస్ చేస్తాం. సో జీపీ ఆన్ ఏఐటి ప్లస్ బై జీపీ ఆన్ ఏఐటి ప్లస్ అన్ఇన్సూర్డ్. సో దీన్ని మీనింగ్ జీపీ అంటే మీనింగ్ అంటే ఆల్రెడీ. సో దీన్ని ఫస్ట్ దీన్ని మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేయలేదు, ఇది డిస్కస్ చేయాలని అనుకున్నాం కదా. సో ఈ పాయింట్ ఒకటి డిస్కస్ చేయాలి, మిగతా అంతా కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, రైట్. అలాగే నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం చెప్పుకున్నాను దీనిలో, దీన్ని దేంతో కంపేర్ చేయాలనుకున్నాం? పాయింట్ నెంబర్ బి. దీన్ని దేంతో కంపేర్ చేయాలనుకున్నాం? వాట్ ఆర్ ద సేల్స్ మేడ్ మల్టిప్లైడ్ విత్ యాక్చువల్ సేల్స్ అన్న, రైట్. ఈ ఎక్స్పెన్స్ వైల్ అయినటువంటి సేల్స్ తీసుకుని దాన్ని ఎంత మల్టిప్లై చేయాలి? జీపీ రేషియోతో మల్టిప్లై చేస్తే, రైట్ అన్న. ఐదర్ ది జీపీ, దీని మీద జీపీ రేషియో లేదా ఎక్స్పెన్స్, ఈ రెండిట్లో ఏ ఇస్తున్నారు మనకి? సో ఏఆర్బి విచ్ ఎవర్ ఈజ్ లోవర్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి ఏం చేస్తానన్నా అలౌ చేస్తాడు. ఇది మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నటువంటి పాయింట్ అన్న. ఈ టోటల్ ఏదైతే ఉందో, సో టోటల్ అంటే దీనిలో ఏమొస్తాయి నాన్న? సో లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఫస్ట్ పాయింట్ లో మనం క్యాలిక్యులేట్ చేసినటువంటి లాస్ ఆఫ్ ప్రాఫిట్, సెకండ్ పాయింట్ లో క్యాలిక్యులేట్ చేసినటువంటి కాస్ట్ ఆఫ్ వర్కింగ్, ఈ టోటల్ తీసుకుంటే సో దీన్ని మనం అంటాం టోటల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ అని అంటాం. సో లాస్ట్ క్లాస్ లో మనం ఈ ఫార్మేట్ వరకు అంతా డిస్కస్ చేసాం, రైట్. ఇంతవరకు లాస్ట్ క్లాస్ లో మనం ఈ ఫార్మేట్ వరకు అంతా డిస్కస్ చేసాం, క్లియర్. సో దీనికి సంబంధించి క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ బాగానే ఉంది. సో మొత్తం మనం ఎంత లాస్ అవుతున్నామో ఇన్సూరెన్స్ కంపెనీని ఏం అడగాలి, సో అంతవరకు మనం ఇది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అసలు క్లెయిమ్ ఎంత క్లెయిమ్ చేయాలి, ఇది ఒక పాయింట్ డిస్కస్ చేయలేదు. రెండో విషయం, దీనిలో ఈ సెకండ్ రేషియో గురించి మనం డిస్కస్ చేయాలి, రైట్ అన్న. ఈ సెకండ్ రేషియో గురించి ఒకసారి డిస్కస్ చేసి అప్పుడు మనం క్లెయిమ్ గురించి వెళ్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సెకండ్ రేషియో, రైట్ అన్న, రేషియో 2 కేటగిరీస్ ఆఫ్ రేషియోస్ ఉన్నాయి కదా. సో నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ డివిజన్ నెట్ ప్రాఫిట్ ప్లస్ ఆల్ స్టాండింగ్ చార్జెస్. ఈ రేషియో అప్లై చేసిన నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ డివైడ్ బై నెట్ ప్రాఫిట్ ప్లస్ ఆల్ స్టాండింగ్ చార్జెస్. ఇది అప్లై చేసిన జీపీ ఆన్ ఏఐటి బై జీపీ ఆన్ ఏఐటి ప్లస్ అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్. ఇది అప్లై చేసిన ఒకటి. ద రేషియో ఇస్ సేమ్. సార్ ఎందుకు సార్? సో జాగ్రత్త అప్లై చేయండి. వాట్ ఈస్ మెంట్ బై జీపీ? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేషియో గురించి అనాలిసిస్ చేస్తే, సో వాట్ ఈస్ మెంట్ బై జీపీ? సో జీపీ అంటేనే ఏంటి? నెట్ ప్రాఫిట్ ప్లస్, జీపీ అంటే ఏమనుకున్నా, నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ కదా. సో మన జీపీ క్యాలిక్యులేషన్ లో గ్రాస్ ప్రాఫిట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? సేల్స్ మీద పైన నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ కదా. సో డివిజన్, సో జీపీ ఆన్ ఏఐటి అంటే మళ్ళీ సేమ్ నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ ప్లస్ ఈ ఫార్ములా ఇంకోటి ఏముంది మళ్ళీ అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ కదా. సో నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ ఫార్ములా రెండు చూడండి ఏమున్నాయి? సేమ్. సో ఇక్కడ కూడా వచ్చి నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ డివిజన్ నెట్ ప్రాఫిట్ ప్లస్ ఆల్ స్టాండింగ్ చార్జెస్. సో ఇన్సూర్డ్ ప్లస్ అన్ఇన్సూర్డ్ ఇస్ టోటల్ ఈక్వల్స్ టు ఆల్ స్టాండింగ్ చార్జెస్ కదా. సో కాబట్టి ఈ రేషియో అప్లై చేసిన బోత్ ఆర్ సేమ్. సో కాబట్టి రెండిట్లో ఏ రేషియోనో అప్లై చేయొచ్చు. బట్ ఇన్స్టిట్యూట్ వాడు ఏ రేషియో ఎక్కువగా వాడుతున్నారని చెప్పుకున్నాం మనం లాస్ట్ క్లాస్ లో. ఏ ఫార్ములా వాడుతున్నాం అనుకున్నాం? సెకండ్ ఫార్ములా, రైట్ అన్న. సో జీపీ ఆన్ ఏఐటి బై జీపీ ఆన్ ఏఐటి ప్లస్ అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్. ఈ ఫార్ములా మనం యూజ్ చేయాలని అనుకున్నాం, రైట్. లాస్ట్ క్లాస్ లో థియరీ కాన్సెప్ట్ మొత్తం క్లియర్ గా విత్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం. మళ్ళీ ఒకసారి దాన్ని నేను గుర్తు చేశాను, రైట్. సో ఇంకా నెక్స్ట్ దీనిలో మనం ఇంకొకటి నేర్చుకోవాల్సిన విషయం క్లెయిమ్. సో క్లెయిమ్ ఎంత, రైట్. సో క్లెయిమ్ అనేది రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది. సో లాస్ట్ క్లాస్ లో మనం అది కూడా అనుకున్నాం. దట్ ఇస్ కాల్డ్ సమ్ ఇన్సూరబుల్. లాస్ ఆఫ్ ప్రాఫిట్ లో ఏదైతే లాస్ ఆఫ్ స్టాక్ లో ఏదైతే డిస్కస్ చేసామో సిమిలర్ గా ఉంటుంది, రైట్.
సమ్ ఇన్సూరబుల్. సో రెండోది ఏంటన్నా సమ్ ఇన్సూర్డ్. సో వాట్ ఈస్ సమ్ ఇన్సూరబుల్? సో పక్కన పెడితే సమ్ ఇన్సూర్డ్ అంటే ఏంటన్నా పాలసీ అమౌంట్ కదా. సో నువ్వు ఎంత అమౌంట్ పాలసీ అమౌంట్ ఎంత తీసుకున్నావు దాన్ని మనం ఏమంటాం సమ్ ఇన్సూర్డ్ అంటాం. సో ప్రీమియం కడతాం. సో ప్రీమియం కి ఎంత అమౌంట్ అయితే పాలసీలో మనకి ఇన్సూరెన్స్ ఇచ్చారో దాన్ని మనం అంటాం సమ్ ఇన్సూర్డ్ అని అంటాం. రైట్. సో వాట్ ఈస్ మీన్ బై సమ్ ఇన్సూరబుల్? సో అంటే నువ్వు పాలసీ అమౌంట్ తీసుకున్నావు, నువ్వు తీసుకున్న పాలసీ ఎక్కువ అమౌంట్ తీసుకున్నావా తక్కువ అమౌంట్ తీసుకున్నావా అనే దాని గురించి మనం మాట్లాడేదాన్ని ఏమంటాం సమ్ ఇన్సూరబుల్ అంటాం. సమ్ ఇన్సూరబుల్ అంటే దాని అసలు మనం దేని మీద తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ ఆఫ్ స్టాక్ ఉంది అనుకో కాన్సెప్ట్. సో లాస్ ఆఫ్ స్టాక్ కాన్సెప్ట్ లో దేని మీద తీసుకున్నాం మనం? స్టాక్ ఆన్ ది రేట్ ఆఫ్ ఫైర్ కదా. సో స్టాక్ ఆన్ ది రేట్ ఆఫ్ ఫైర్ జరిగిన రోజున గుడౌన్ లో ఎంతైతే స్టాక్ ఉంటుందో సో దాన్ని తీసుకోవాలి, దాన్ని పాలసీతో కంపేర్ చేస్తాం, పాలసీ అమౌంట్ తో కంపేర్ చేస్తాం. ఇప్పుడు సిమిలర్లీ సో మనది లాస్ ఆఫ్ ప్రాఫిట్ పాలసీ కదా. సో దీన్ని ఎప్పుడు లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఏంటన్నా లాస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే జీపీ అనేది తీసుకోవాలి, గ్రాస్ ప్రాఫిట్ తీసుకోవాలి. సో గ్రాస్ ప్రాఫిట్ అంటే మళ్ళీ క్వశ్చన్, గ్రాస్ ప్రాఫిట్ అంటే రెగ్యులర్ గ్రాస్ ప్రాఫిట్ కాదు. సో గ్రాస్ ప్రాఫిట్ అంటే నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ కదా. సో లాస్ ఆఫ్ ప్రాఫిట్ లో జీపీ రేషియోలో జీపీ అంటే ఏంటి నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్. ఈ రేషియో దేని మీద అప్లై చేయాలి? ఈ జీపీ రేషియో క్యాలిక్యులేట్ చేస్తాం కదా, దేని మీద అప్లై చేయాలి? పాలసీ అనేది ఎంత పీరియడ్ ఉంటుందన్న 1 year కదా. సో కాబట్టి పాలసీ అమౌంట్ అనేది 1 year కాబట్టి సో 1 year తీసుకోవాలి. సో 1 year నే మనం అంటున్నా ఆ టర్న్ ఓవర్ మనం అంటాం అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్. సో మనం ఏం కట్టాలి ఇప్పుడు? జీపీ ఆన్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్. అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ మీద జీపీ రేషియో అప్లై చేస్తే ఏదైతే వస్తుందో అంత అమౌంట్ పాలసీ తీసుకుని ఉండాలి. అంత అమౌంట్ తీసుకుని ఉంటే రైట్ అన్న ఆ పాలసీ ఫుల్ అమౌంట్ తీసుకున్నట్టు ఫుల్లీ ఇన్సూర్డ్. నువ్వు అంతకన్నా తక్కువ తీసుకుని ఉంటే పాలసీ అండర్ ఇన్సూర్డ్ కదా. సో ఐదర్ ఫుల్ ఇన్సూర్డ్ అవచ్చు లేదా అండర్ ఇన్సూర్డ్. ఫుల్లీ ఇన్సూర్డ్ అనుకున్నా సో నువ్వు ఏదైతే ఇందాక టోటల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ వర్కింగ్ నోట్ చార్జ్ చేసుకున్నాం కదా ఇందాక, సో టోటల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ అది మనకి అలౌ చేస్తాడు. ఒకవేళ కనుక మనకి అండర్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకో ఆ అమౌంట్ ఆటోమేటిక్ ఏమో యావరేజ్ గా తగ్గిపోతుంది. దీన్ని మనం ఏమంటాం అప్లికేషన్ ఆఫ్ యావరేజ్ క్లాజ్ అంటాం. సో ఫుల్ పాలసీ తీసుకుంటే టోటల్ లాస్ అలౌ చేస్తాడు. ఫుల్ పాలసీ అమౌంట్ అంటే నేను ఎంతైతే తీసుకోవాలో అంతకన్నా ఎక్కువ తీసుకున్నా లేదా అంత తీసుకున్నా ప్రాబ్లం. పాలసీ అనేది అంతకన్నా తక్కువ అమౌంట్ పాలసీ తీసుకున్నాం అనుకో ఆటోమేటిక్ గా మన లాస్ కూడా ఏం చేస్తానన్నా ప్రపోర్షనేట్ గా తగ్గించేస్తాను. రైట్ అన్న. సో దీన్ని దేంతో కంపేర్ చేయాలి? నేను ఇప్పుడు టోటల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ తో కంపేర్ చేసి సో ఇక్కడ ఎంత ఉండొచ్చు అనేది క్వశ్చన్ ఇచ్చారు. రైట్ అన్న. సో ఇంత అమౌంట్ కి ఇంత పాలసీ తీసుకున్నప్పుడు ఇంత అమౌంట్ కి నువ్వు ఎంత క్లెయిమ్ ఇస్తావు? సో దిస్ ఇస్ ద క్లెయిమ్ వాల్యూ. సో అప్పుడు దీన్ని ఆటోమేటిక్ ఎలా క్యాలిక్యులేట్ చేసిన దీని అర్థం సో క్లెయిమ్ ఈక్వల్స్ టు total loss of profit multiplied by sum insured. It's called policy amount division sum insurable. Right now this is the claim. So claim calculation ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? టోటల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఏదైతే మన వర్కింగ్ నోట్ తయారు చేసామో వర్కింగ్ నోట్ ప్రకారం టోటల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసి ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ సమ్ ఇన్సూర్డ్ బై సమ్ ఇన్సూరబుల్. రైట్ అండ్ వాట్ ఈస్ సమ్ ఇన్సూర్డ్? పాలసీ అమౌంట్. వాట్ ఈస్ సమ్ ఇన్సూరబుల్? జీపీ ఆన్ ఏఏటి. రైట్ అండ్ ఇది పాయింట్. సార్ వాట్ ఈస్ మెన్ బై ఏఏటి అంటే ఇంక ఇది ఒక పాయింట్ మనం డిస్కస్ చేస్తే టోటల్ కాన్సెప్ట్ అంతా కూడా కంప్లీట్ చేసినట్టు. రైట్ అండ్ సో దీనిలో నెక్స్ట్ AAT. So AAT refers to adjusted annual turnover. Right? So for దీనిలో ఉన్న annual turnover అంటే ఒక ఇయర్ కి టర్నోవర్ కదా. సో వాట్ ఇస్ మీన్ బై అడ్జస్టెడ్? సో అడ్జస్టెడ్ అంటే ట్రెండ్ కి అడ్జస్ట్ చేయాలి. మనం ఆల్రెడీ స్టాండర్డ్ సేల్స్ కూడా చూసాం. స్టాండర్డ్ సేల్స్ లో అడ్జస్టెడ్ స్టాండర్డ్ సేల్స్ అంటాం. ఎందుకని? స్టాండర్డ్ సేల్స్ అంటే ఏ పీరియడ్ అయితే ఎఫెక్ట్ అయిందో ఆ పీరియడ్ యొక్క సేల్ తీసుకుని ప్రీవియస్ ఇయర్ లో అదే సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ లో అదే పీరియడ్ కి ఎంత సేల్ అయిందో తీసుకుంటాం. ఆ సేల్ కి మళ్ళీ ఏం అడ్జస్ట్ చేస్తాం? ట్రెండ్ అడ్జస్ట్ చేస్తాం. ఎందుకు ట్రెండ్ అడ్జస్ట్ చేస్తాం? ఎందుకంటే మనం తీసుకుంటుంది ప్రీవియస్ ఇయర్, మనం క్యాలిక్యులేట్ చేస్తుంది కరెంట్ ఇయర్ కదా.
సో డిఫరెన్స్ ఆఫ్ ఇయర్ వల్ల మనం ఏం చేస్తాం, ట్రెండ్ ని అడ్జస్ట్ చేస్తాం. సిమిలర్లీ ఆ ట్రెండ్ అడ్జస్ట్మెంట్ ఏదైతే మనం చేస్తామో అదే ఇష్యూ మనం ఇక్కడ కూడా అప్లై చేయాలి. సో అసలు ముందు అసలు యాన్యువల్ అంటే ఏప్రిల్ నుంచి ఏప్రిల్ వరకు తీసుకోవాలి. సో జస్ట్ దీనికోసం ఒక చిన్న డేట్స్ క్యాలిక్యులేషన్ మనం ఆల్రెడీ ఇది డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ సో 1/4/2012 ఒక 1 ఇయర్ స్టార్టింగ్ నుంచి అనుకుంటే 31st March 2013 ఒక 1 ఇయర్ రైట్. నెక్స్ట్ మనకు 5 జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 1/6/2013 లో మనకి 5 జరిగింది రైట్. అంటే ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఏప్రిల్ మే, సో 2 months తర్వాత 5 జరిగింది. సో తర్వాత జరిగిన తర్వాత ఒక 1 ఇయర్ నా బిజినెస్ ఎఫెక్ట్ అయింది. సో ఒక 4 months తీసుకుందాం చాలు. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ రైట్. సో 30th September వరకు నా బిజినెస్ ఎఫెక్ట్ అయింది. ఓకేనా. సో ఇప్పుడు నేను లాస్ ఆఫ్ ప్రాఫిట్ పాలసీ అంటే యాన్యువల్ టర్న్ ఓవర్ జీపీ అని ఏటి క్యాలిక్యులేట్ చేయాలి కదా క్లెయిమ్ కోసం. సో అది ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలంట, 5 ఏ రోజు జరిగిందో ఆ రోజు నుంచి నా బిజినెస్ ఎఫెక్ట్ అయింది కదా, ఇక్కడ నుంచి 1 year ఎదరికి వెళ్ళాలి యాక్చువల్ గా. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, 1/6/2013 to 1/6/2014 వరకు మనం సేల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. దీన్ని యాన్యువల్ అంటాం, 1 year టర్న్ ఓవర్ అంటాం. అయితే మనం ఫ్యూచర్ ఇంకా ఎస్టిమేట్ చేయలేం కదా, మనం అడుగుతుంది ప్రజెంట్ ఈ 4 months గురించి మాట్లాడుతున్నాం. సో ఈ 4 months లాస్ ఇవ్వడం కోసం అక్కడి నుంచి 1 year ఉన్న సేల్స్ ఎంత మనం క్యాలిక్యులేట్ చేయాలి. అందుకని ఈ ఫ్రంట్ కి మనం ఎదరికి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి సో క్యాలిక్యులేషన్ అన్నప్పుడు ఈ 4 months తెలియకపోతే మనం ఏం చేస్తాం, ఈ 4 months సేల్స్ తెలియకపోతే ఏం చేస్తాం, ఈ 4 months లాస్ట్ ఇయర్ లో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందో చూసి ఆ 4 months తీసుకున్నావా లేదా. సో దీన్ని మనం ఏమన్నాం, స్టాండర్డ్ అన్నాం. దీన్ని ఏమన్నాం, స్టాండర్డ్ సేల్, రిలేటివ్ పీరియడ్ సేల్ కదా. సిమిలర్లీ ఇక్కడ నుంచి 1 year ఎదరికి వెళ్ళాలి కాబట్టి ఏం చేస్తానండి, ఇక్కడ నుంచి 1 year వెనక్కి వస్తాడు రైట్ అన్న. సో 1/6/2012 వాడు ఏం తీసుకుంటాడన్నా, 1/6/2012 to 1/6/2013 వరకు నన్ను తీసుకోవాలి 1 year పీరియడ్. ఈ పీరియడ్ లో ఉన్నటువంటి టర్న్ ఓవర్ తీసుకుంటున్నా. నాకు తెలుస్తుందో తెలీదా, ఎస్ తెలుస్తుంది. ఎందుకని 5 జరిగినటువంటి ముందున్నటువంటి సేల్సే కదా, లాస్ట్ ఇయర్ కొంత సేల్, కరెంట్ ఇయర్ లో 2 months సేల్ కదా. సో ఆల్రెడీ జరిగిపోయిన పీరియడ్ కి మనకి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి కాబట్టి సో వాటిని బేస్ చేసుకుని మనం ఏం చేయొచ్చానా, 1 year సేల్స్ తీసుకున్నాం. అయితే మనం ఇక్కడ నుంచి ముందుకు క్యాలిక్యులేట్ చేయాలి కానీ మనం తీసుకుంది ఎప్పటిది, ప్రీవియస్ ఇయర్ది. కాబట్టి దీనికి ఏం అడ్జస్ట్ చేయాలి మళ్ళీ, ప్లస్ ట్రెండ్, దట్ ఇస్ కాల్డ్ గ్రోత్. సో ఏం చేయాలన్నా, గ్రోత్ అది ప్లస్ ఉండొచ్చు మైనస్ కూడా ఉండొచ్చు. ఈ ట్రెండ్ అడ్జస్ట్ చేస్తే ద టర్న్ ఓవర్ ఇస్ నోన్ యాజ్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్. సో టర్న్ ఓవర్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అంటే మీనింగ్ ఏంటి, సో 1 year ప్రిసీడింగ్ అంటే డేట్ ఆఫ్ బిఫోర్ ది డేట్ ఆఫ్ 5 రైట్. సో సేల్స్ ఫర్ ది పీరియడ్ ఆఫ్ 12 months ప్రిసీడింగ్ ది డేట్ ఆఫ్ 5. సో దానికి మళ్ళీ ఏం అడ్జస్ట్ చేయాలి, ప్లస్ ఆర్ మైనస్ ట్రెండ్. సో ట్రెండ్ షుడ్ బి అడ్జస్టెడ్ ఫర్ 1 year turnover. Then the turnover is known as adjusted annual turnover. Right now, ఇది ఓవరాల్ కాన్సెప్ట్ నన్ను ఒకసారి జాగ్రత్తగా అందరూ కూడా సో నోట్స్ లో ఈ పాయింట్ రాసుకున్నాను. సో మనం ఆల్రెడీ ఎక్కడి దాకా రాసుకున్నాం, టోటల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ వరకు క్యాలిక్యులేట్ చేసాం కదా. సో క్లెయిమ్ అని నీట్ గా హెడ్డింగ్ పెట్టుకొని నోట్స్ లో సో క్లెయిమ్ పాయింట్ నోట్ చేయండి. సో క్లెయిమ్ ఈక్వల్స్ టు క్లియర్ గా ఫార్ములా ఏంటిది, టోటల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ మల్టిప్లైడ్ విత్ సమ్ ఇన్సూర్డ్ బై సమ్ ఇన్సూరబుల్. సో నేను క్లాస్ నుంచి నోట్స్ దగ్గర పెట్టుకోవడం, నీట్ గా నేను ఏదైతే చెప్తున్నా పాయింట్స్ ని నోట్ చేసుకోవడం రైట్. సో టోటల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ మల్టిప్లైడ్ విత్ సమ్ ఇన్సూర్డ్ బై సమ్ ఇన్సూరబుల్ రైట్. సో మళ్ళీ దానిలో క్వశ్చన్ మార్క్ వెంటనే. సో వాట్ ఈస్ మెంట్ బై సమ్ ఇన్సూరబుల్, సార్ సమ్ ఇన్సూరబుల్ refers to GP ratio on adjusted annual turnover. Right now, sum insurable equals to GP on adjusted annual turnover. Right now, so mali question ventane. So what is meant by AAT? GP ratio ante already meeku telusu kada. So GP ratio already calculate chestene total loss of profit calculate cheyalam. Ade ratio తీసుకుంటాం right now. ఆ ratio కి ఏం చేయాలన్నా దీని మీద అప్లై చేయాలి, adjusted annual turnover. So what is the adjusted annual turnover? Preceding date of 12 months sales of the preceding date of 5 right now. So it should be adjusted with trend. Then the turnover is known as adjusted annual turnover. Right now, wording lone artham ayipothundam. So ఏంటిది annual turnover. ఏంటి అంటే annual turnover. So ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకోవాలన్నా 12 months preceding the date of 5. 12 months preceding the date of 5. సో ఈ యాన్యువల్ టర్న్ ఓవర్ కి మనం ఏం చేయాలన్నా అడ్జస్ట్ చేయాలి. ఏంటి అడ్జస్ట్మెంట్ అంటే ఎప్పుడు అని అర్థమైందా, మన స్టాండర్డ్ సేల్స్ కూడా అది అడ్జస్టెడ్ స్టాండర్డ్ సేలే. అడ్జస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి,
ట్రెండ్ ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేయాలి. మరి లాస్ట్ ఇయర్ కి కరెంట్ ఇయర్ కి మనకు కావాల్సింది యాక్చువల్గా ఏ పీరియడ్ 5 నుంచి 12 months ఎదురుకి వెళ్ళాలి. కానీ మనం 12 months ఫ్రంట్కి వెళ్ళడానికి మనకి ఇంకా తెలియదు కదా. సో క్యాలిక్యులేషన్ అందుకని ఏం చేస్తాం, 12 months బ్యాక్ క్యాలిక్యులేట్ చేసి దానికి ట్రెండ్ ని అడ్జస్ట్ చేస్తాం. రైట్, దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్. సో దీంతో మనకి కాన్సెప్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. రైట్, సో మనం దీని మీద ఒక సమ్ ఏదైనా సాల్వ్ చేద్దాం. అందరూ మెటీరియల్ తీసుకున్నాను ఒకసారి. illustration number 8. So let us start with illustration number 8 now. సో ఒకవేళ ఎవరికైనా క్వశ్చన్ కనబడకపోయినా స్క్రీన్ మీద కూడా నేను క్వశ్చన్ పెట్టాను. సో మీ మెటీరియల్ లో మీకు ఆల్రెడీ నేను ఒక మెటీరియల్ ఇచ్చాను కదా. సో దానిలో ఇన్స్టిట్యూట్ మెటీరియల్ లో సో క్వశ్చన్ నెంబర్ స్టడీ మెటీరియల్ ఇల్లస్ట్రేషన్ నెంబర్ 8 సాల్వ్ చేద్దాం అన్నమాట. క్వశ్చన్ చదువుతాను, క్వశ్చన్ ముందు కాన్సన్ట్రేట్ చేయండి. క్వశ్చన్ మొత్తం అర్థమైతే దాన్ని విల్ గో విత్ సొల్యూషన్. రైట్, సో క్వశ్చన్ నెంబర్ 8, ఇల్లస్ట్రేషన్ నెంబర్ 8. సో ఏం చెప్తున్నాడు ఇల్లస్ట్రేషన్ నెంబర్ 8? ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కంప్యూట్ ది అమౌంట్ ఆఫ్ క్లెయిమ్ అండర్ ది లాస్ ఆఫ్ ప్రాఫిట్ పాలసీ. సో లాస్ ఆఫ్ ప్రాఫిట్ పాలసీ ప్రకారం క్లెయిమ్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాను. పాయింట్ నెంబర్ 1, ఇండెమ్నిటీ పీరియడ్ 12 months. ఇండెమ్నిటీ పీరియడ్ అంటే ఏమనుకున్నాం? సో మనం లాస్ ఎంత పీరియడ్ అయితే జరగచ్చు, సో అగ్రిమెంట్ లో రాసుకున్న పీరియడ్ మనం ఏమంటాం? ఇండెమ్నిటీ పీరియడ్. అది మినిమం ఎంత ఉండొచ్చు అన్న? 12 months కూడా రాసుకోవచ్చు. సో 13 months ఉండొచ్చు. ఎస్, ఎక్స్టెన్షన్ కూడా చేయొచ్చు, తప్పేమీ కాదు. రైట్, నెక్స్ట్ సమ్ ఇన్ష్యూర్డ్. సమ్ ఇన్ష్యూర్డ్ అంటే పాలసీ. వాడు తీసుకున్న పాలసీ అమౌంట్ ఎంత? 2 lakhs. రైట్, నెక్స్ట్ టర్న్ ఓవర్. టర్న్ ఓవర్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్. Turnover last financial year ending on 31st December 2011, 12 lakhs. మార్కండేయులు వీడియో ఆఫ్ చేయనా? మన క్లాస్ అవుతుందని చెప్పి ఎవరు వీడియోస్ ఆన్ చేయకుండా, నేను అడిగితే ఆ పర్సన్ వీడియో ఆన్ చేసి సమాధానం చెప్పండి. మిగతా వాళ్ళు ఎవరు కూడా వీడియోస్ ఆన్ చేయకండి. వాయిస్ ఓవర్, నేను ఎవరు అడిగితే వాళ్ళే నాకు వాయిస్ ఓవర్ సమాధానం ఇవ్వండి. రైట్, నెక్స్ట్ సమ్ ఇన్ష్యూర్డ్ పాలసీ అమౌంట్ ఇచ్చాను. టర్న్ ఓవర్ ది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్, గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ చార్జెస్. వాడే క్లియర్ గా చెప్పేసాను ఎంత అంట? 2 lakhs, గివింగ్ ఏ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఆఫ్ 20% అంట. సో నెట్ ప్రాఫిట్ ప్లస్ ఆల్ స్టాండింగ్ చార్జెస్. సో ఇన్ష్యూర్డ్ అన్ఇన్ష్యూర్డ్ రెండు కలిపి 2,50,000 అంటే టోటల్. సో నీకు పైన అర్థం అవుతుంది అంటే దాని అర్థం 2 lakh ఏమో నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్ష్యూర్డ్ అయితే, నెట్ ప్రాఫిట్ ప్లస్ ఆల్ 2,50,000 అంటే ఆటోమేటిక్ 50,000 ఏంటి? అన్ఇన్ష్యూర్డ్ కదా. సో అదే ఇన్ఫర్మేషన్ వాడు ఇస్తున్నాడు. Fire occurs on 31st March 2012, affects the business for 6 months. ఇప్పుడు క్వశ్చన్, సార్ బిజినెస్ ఎఫెక్ట్ అయిన 6 months కాబట్టి నాకు 6 months మీద జీపీ రేషియో ఇస్తాడా, లేదంటే 13 months ఇండెమ్నిటీ పీరియడ్ ఇచ్చారు కదా 13 months ఇస్తాడా? సో నాకు పీరియడ్ ఎంత ఎఫెక్ట్ అయితే అంత పీరియడ్, నీకు యాక్చువల్ లాస్ ఎంత జరిగితే అంత పీరియడ్ కదా ఇస్తారు. ఈవెన్ లాస్ ఆఫ్ స్టాక్ లో కూడా ఏం నేర్చుకున్నాను, నాకు యాక్చువల్ లాస్ ఎంత అయితే అంతే ఇస్తాడు. సో పాలసీతో ఎటువంటి సంబంధం లేదు. రైట్, నెక్స్ట్ turnover for the 12 months ending on 31st March 2012. So 12 months 31st March నుంచి బ్యాక్ వెళ్ళాలని 11,70,000. Turnover for 1/4/2011 to 30th September 2011, so that is 5 lakhs. అలాగే 1/4/2012 to 30th September 3 lakhs. Reduction in turnover is 2 lakhs. సో ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేస్తున్నాను క్వశ్చన్. మాక్సిమం ఫస్ట్ క్వశ్చన్ అర్థం అవడం కోసం మన కాన్సెప్ట్ మొత్తాన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాడు. Sales amounted to 1,60,000 generated in the period 1/4/2012 to 30th September 2012 by incurring additional expense of 30,000. Saving in insured standing charges in the indemnity period is 10,000. నా సేవింగ్ ఉంటే ఏం చేయాలన్నా, ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం, ఇందాక మనం మిస్ చేసాం. సో సేవింగ్ ఉంటే ఏం చేయాలి? టోటల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ నుంచి దాన్ని మైనస్ చేయాలి. దెన్ యూ గెట్ యాక్చువల్ లాస్. లైక్ లాస్ ఆఫ్ స్టాక్ లో కూడా స్టాక్ ఆన్ ద డేట్ ఆఫ్ ఫైల్ లో నుంచి ఏదైనా సేవ్ చేసే స్టాక్ మనం ఏం చేస్తాం? మైనస్ చేస్తాం. సిమిలర్లీ మన ఎక్స్పెండిచర్ లో ఏదైనా సేవింగ్ ఉంటుంది అనుకుంటే కనుక, అగ్రిమెంట్ లో ఎక్స్పెండిచర్ కన్నా ఏదైనా సేవింగ్ ఉంటే కనుక, ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ చార్జెస్ సేవింగ్ ఉంటే వాటిని మనం ఏం చేయాలి? మైనస్ చేయాలి.
రైట్. సో దాన్ని ఏమంటాం, సేవింగ్ ఇన్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ అంటాం. ఇది కూడా ఉన్నాం. సో దీనికి మనల్ని క్లెయిమ్ క్యాలిక్యులేట్ చేయమని క్వశ్చన్ లో అడుగుతున్నాను. రైట్. ఇలాంటి సమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ ఈ క్వశ్చన్ లో ఇచ్చిన డేటాలో నుంచి టర్న్ ఓవర్ ఏదైతే ఉందో దాని ముందు క్లియర్ గా మనం ఒక చిన్న డయాగ్రామ్ రూపంలో మనం రాసుకోవాలి. సో క్లారిటీగా టర్న్ ఓవర్ అనేది క్లియర్ గా మనం ఐడెంటిఫై చేయగలిగితే మన కాన్సెప్ట్ మొత్తం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థింగ్, అసలు ఇయర్ అంటే వీడి ఉద్దేశంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఇయర్ అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అని జాగ్రత్త. పాయింట్ నెంబర్ 3 లో క్లియర్ గా చెప్పాడు. సో పాయింట్ నెంబర్ 3 లో చాలా క్లియర్ గా చెప్పాడు. సో ఏం చెప్తాను పాయింట్ నెంబర్ 3 లో, టర్న్ ఓవర్ అది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఆన్ 31st December కదా. సో ఇయర్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ డిసెంబర్ తీసుకున్నాను అన్నాడు. రైట్. 2011. సో 1/1/2011 ఇయర్ స్టార్టింగ్ డేట్ నేనా, ఇక్కడ నుంచి 1 year. ఓకేనా? మరి జాగ్రత్తగా ఫస్ట్ క్వశ్చన్ కదా కొంచెం కాన్సన్ట్రేట్ చేయనా, అర్థమైతే ఏ ప్రాబ్లం ఉండదు. రైట్. ఫస్ట్ ఇయర్ అంటే 1/1/2011 to 31st December 2011. ఈ 1 year కి సంబంధించిన నాకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఏమి ఇచ్చాడు? టోటల్ సేల్స్ ఫర్ ది ఫుల్ ఇయర్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఆన్ 31st December is 12 lakhs కదా. సో ఈ పీరియడ్ మొత్తానికి సంబంధించినటువంటి సేల్స్ ఈక్వల్స్ టు 12 lakhs. రైట్. ఇది ఒక పాయింట్ ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్ ఇంకా ఏం చెప్తాడు? అబ్జర్వ్ చేస్తే ఫైర్ అనేది ఎప్పుడు జరిగింది? ఫైర్ అకర్స్ ఆన్ 31st March, రైట్, అండ్ ఎఫెక్ట్స్ బిజినెస్ ఫర్ 6 months. సో క్లారిటీ చెప్పండి నేను. సో మనం జాగ్రత్తగా దాన్ని కూడా రికార్డ్ చేసుకున్నాం. ఫైర్ అకర్డ్ ఆన్ 31st March. March 12, right? 31st March 2012. It is called date of fire. ఇక్కడ నుంచి బిజినెస్ ఎంతకాలం ఎఫెక్ట్ అయిందంట? 6 months. సో అంటే 6 months కౌంట్ చేయనా? సో ఏప్రిల్ నుంచి 6 months అంటే కౌంట్ చేస్తే ఎంత? సెప్టెంబర్ కదా. 30th September 2012, రైట్. 6 months బిజినెస్ ఎఫెక్ట్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బిజినెస్ ఎఫెక్ట్ అయింది కదా. సో జనరల్ గా ఇయర్ ఎండ్ అనేది ఎప్పుడు అవుతుందన్న? 31st December. ఎందుకంటే జనవరి టు డిసెంబర్ కదా ఫాలో అవుతున్న ప్రొసీజర్, డిసెంబర్. సో మనకి అబ్జర్వ్ చేస్తే దీనిలో పీరియడ్ 1/1/2011 నుంచి స్టార్ట్ అయ్యి 31st December 1 year కంప్లీట్ అయింది. 31st March ఫైర్ జరిగింది. 6 months బిజినెస్ ఎఫెక్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ క్లోజింగ్ 31st December. సేల్స్ ప్రస్తుతానికి మనకి చెప్పిన సేల్స్ మన క్వశ్చన్ ప్రకారం మనం రికార్డ్ చేసిన సేల్స్ ప్రీవియస్ ఇయర్ సేల్స్ రికార్డ్ చేస్తాం. రైట్. ఇంకా క్వశ్చన్ లో ఏం చెప్తాడు అబ్జర్వ్ చేస్తే, సో టర్న్ ఓవర్ ఫ్రమ్ 1/4/2011 to 30th September 2011 is 5 lakhs. ఎక్కడ ఉందా పాయింట్? పాయింట్ నెంబర్ 7 అని కదా. సో పాయింట్ నెంబర్ 7 లో పాయింట్ నెంబర్ 8 లో క్లియర్ గా ఇచ్చాను. 1/4/2011 నుంచి 30th September 2011 వరకు సేల్స్ ఎంత? 5 lakhs. సో లాస్ట్ ఇయర్ సేల్స్ జాగ్రత్తగా 1/4/2011 to 30th September 2011. ఇక్కడ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నీట్గా అర్థం అవడం కోసం. 1/4/2011 to 30th September 2011. ఓకేనా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తానన్నా, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్న సేల్స్ ఎంతనా? 5 lakhs సేల్స్ అంట. సో టోటల్ సేల్స్ ఫర్ ది ఇయర్ అంత 12 lakhs. దానిలో ఆ పీరియడ్ సేల్స్ ఎంత? 5 lakhs. రైట్. సో నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాడు పాయింట్? 1/4/2012 to 30th September అన్న. అంటే ఇదంతా ఏ పీరియడ్ అనేది? నా బిజినెస్ ఏదైతే ఎఫెక్ట్ అయిందో 31st March నుంచి ఫైర్ జరిగింది, అక్కడ నుంచి 6 months కదా. సో 31st March 2012 రైట్ అని ఈక్వల్స్ 1/4/2001 డే. సో 1/4/2012 to 30th September ఎంత? 3 lakhs.
ఇప్పుడు దీన్ని ఏమంటాం యాక్చువల్ సేల్. సో ఏదైతే పీరియడ్ ఎఫెక్ట్ అయిందో రైట్ 31st March 142 ఏదైనా ఒకటి టు 30th September ఈ 6 months లో ఇచ్చినటువంటి సేల్స్ అన్న ఎంత అంటే ఇక్కడ సేల్స్ 3 lakhs అంట రైట్ నా. సో ఇక్కడ యాక్చువల్ సేల్స్ ఇదేంటిది యాక్చువల్ సేల్స్. ఇదే పీరియడ్ ప్రీవియస్ ఇయర్ లో మనం ఎంత సేల్ చేసాం 5 lakhs. 5 lakhs సేల్ చేయాల్సింది నా బిజినెస్ ఎఫెక్ట్ అవడం వల్ల ఫైర్ వల్ల నా బిజినెస్ ఎఫెక్ట్ ఎంత సేల్ చేసాం 3 lakhs. అంటే నేను ఎంత తక్కువ సేల్ చేశాను 2 lakhs. దాన్ని ఏమంటాం షార్ట్ సేల్స్ కదా. సో మన జీపీ రేషియో దేని మీద అప్లై చేయాలి షార్ట్ సేల్స్ మీద. మనం ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు రైట్. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాడు 12 months నన్ను పాయింట్ నెంబర్ 7 లో క్లియర్ గా ఇంకొక పాయింట్ చెప్తున్నాను. ఏం చెప్తున్నాడు వాడు turnover for the 12 months ended on 31st March 2012 is 11,70,000. నేను చెప్తున్నాడు turnover for 12 months ending on 31st March 2012. సో 31st March 2012 కి ఎండ్ అయ్యే సేల్స్ టర్నోవర్ ఎంత అంట 11,70,000 అన్న. అంటే దీని అర్థం అబ్జర్వ్ చేస్తే దీనిలో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఇక్కడికి ఎండ్ అవుతుందంట 12 months. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో 1 year 12 months సేల్ 12 months turnover from 1/4/2011. ఎందుకంటే ఎండింగ్ ఆన్ 31st March 2012 ఇక్కడికి ఎండ్ అవుతున్న టర్నోవర్ అంటే ఏంటనేది యాన్యువల్ టర్నోవర్. దీన్ని మన లాంగ్వేజ్ ఏమంటాం యాన్యువల్ టర్నోవర్. అర్థమవుతుంది. ఇది ఎంత ఇచ్చాడంటే వాడు 11,70,000 అని క్వశ్చన్ లో చెప్తున్నాడు. 11,70,000 ఇది దేనికి ఉపయోగపడుతుంది సమ్ ఇన్సూరబుల్ క్యాలిక్యులేట్ చేయడానికి. సమ్ ఇన్సూరబుల్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో డేట్ ఆఫ్ 5 నుంచి 12 months బ్యాక్ తీసుకుని దాని సేల్స్ మీద ఏం చేయాలి అడ్జస్ట్మెంట్ ట్రెండ్ ఏమైనా ఉంటే అప్లై చేసి దాని మీద ఏం అప్లై చేయాలి జీపీ రేషియో అప్లై చేయాలి కదా. సో అదనమాట. సో 11,70,000 రైట్. దీన్ని ఏమంటాం యాన్యువల్ టర్నోవర్ అంటాం. దీనికి ట్రెండ్ అడ్జస్ట్ చేస్తే దాన్ని ఏమంటాం అడ్జస్టెడ్ యాన్యువల్ టర్నోవర్ అంటాం. సో క్వశ్చన్ లో ట్రెండ్ ఇస్తే చేస్తాం. ట్రెండ్ అవ్వకపోతే దట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ సేమ్ అమౌంట్ తీసుకుంటాం రైట్. నెక్స్ట్ సో ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమిస్తున్నాడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టర్నోవర్ ఫర్ 12 months టర్నోవర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 9 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పాయింట్ నెంబర్ 9. సో 9 లో ఏం చెప్తున్నాడు సేల్స్ అమౌంటెడ్ టు 1,60,000 జనరేటెడ్ ఫ్రమ్ 1/4/2012 to 30th September. అంటే ఇది యాక్చువల్ సేల్. ఇందాక మనం ఆల్రెడీ చేసాం 1/4/2012 ఫైర్ జరిగింది 30th September వరకు బిజినెస్ ఎఫెక్ట్ అయింది. అంటే 6 months లో యాక్చువల్గా ఎంత సేల్ అయింది 5 lakhs సేల్ అయింది. అది ఆల్రెడీ పాయింట్ నెంబర్ 8 లో చెప్పాడు. కానీ దానిలో 1,60,000 అంట మొత్తం సేల్స్. దానిలో 1,60,000 సేల్ ఎందువల్ల అడిషనల్ గా జరిగిందంట బికాస్ ఆఫ్ ఇంకరింగ్ అడిషనల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 30,000. ఇదంతా దేనికి రిలేటెడ్ పాయింట్ ఇది అడిషనల్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్. పాయింట్ నెంబర్ 2 ఉంది కదా. ఇందాక 2 points కదా లాస్ ఆఫ్ ప్రాఫిట్ కాన్సెప్ట్ వాస్ 2 elements. One is లాస్ ఆఫ్ ప్రాఫిట్, సెకండ్ వన్ ఇస్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్. సో అడిషనల్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్ 30,000 ఖర్చు పెట్టి వాడు ఎంత సేల్ చేశాడన్నా 1,60,000 సేల్ చేశాడన్న. సో దానిలో సేవింగ్ అండ్ ఇన్సూరెన్స్ శానిటైజర్ సేవింగ్ ఎంత అంట 10,000 అంట రైట్. ఇప్పుడు ఒక అబ్జర్వ్ చేసే విషయం ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే 3 lakhs సేల్ ఉందో దీనిలో 1,60,000 incurred with additional expenditure of 30,000. అంటే నేను ఆ 30,000 ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టలేదు అనుకో నాకు సేల్ ఎంత అయ్యేది 1,40,000 అయ్యేది. ఆ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టడం నాకు సేల్ ఎంత అయింది 3 lakh అయింది. ఇప్పుడు ఈ అడిషనల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టడం వల్ల అడిషనల్ గా సేల్ చేయడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీకి బెనిఫిట్ ఉంది కదా. ఎందుకంటే ఆ టర్న్ ఓవర్ మనం తగ్గించి రిమైనింగ్ టర్న్ ఓవర్ మీద జీపీఏ కదా లాస్ కింద రాస్తున్నాం. మన కాన్సెప్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్ లో రైట్ అండ్. సో ఇప్పుడు ఆ బెనిఫిట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. మన ఎక్స్పెండిచర్ ఇవ్వాలా ఆ అడిషనల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో సో దాని మీద వాడికి బెనిఫిట్ ఇవ్వాలా లేదా అంటే ఇవ్వాలి. పాయింట్ నెంబర్ 2 లో డిస్కస్ చేసింది అదే. సో అది ఇవ్వాలి ప్లస్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఇవ్వాలి. సో విచ్ ఎవర్ ఈజ్ లోవర్ పాయింట్ నెంబర్ ఏఆర్బి విచ్ ఎవర్ లోవర్ పాయింట్ నెంబర్ 2 లో డిస్కస్ చేసినటువంటి విషయం అన్నది. ఇది క్వశ్చన్ కి సంబంధించినటువంటి డేటా రైట్. ఇది కాకుండా ఇంకొంచెం డేటా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. సో జీపీ రేషియో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో జీపీ రేషియో క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అది కూడా వాడే ఇచ్చాడు నాన్న. సో జీపీ రేషియో రేట్ ఇస్ 20%. క్వశ్చన్ అన్ని వాడే ఇచ్చాడు రైట్. సో ఇన్సూర్డ్ ప్లస్ అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ రేషియో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అది 2 lakh ఇదేమో 2,50,000 కదా. సో వీటన్నిటిని ఉపయోగించుకుంటూ మనం ఏం చేయాలి ఇప్పుడు సమ్ ని సాల్వ్ చేయాలి. ఒకసారి జాగ్రత్తగా క్వశ్చన్ అంతా అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. సో దీనిలో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే చూడండి. సో లేకపోతే కనుక మనం సమ్ ని సాల్వ్ చేద్దాం రైట్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ డేటా క్లియర్ గా గుర్తుండాలి అందరికి రైట్ అన్న.
అంతా ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా చదవన్నాను. క్వశ్చన్ అంతా అర్థమైపోతే కనుక మనం సాల్వ్ చేసేద్దాం. ఇవాళ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం, రేపటి నుంచి కాన్సెప్ట్ రిమైనింగ్ సమ్స్ ని సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ జాగ్రత్తగా ఒకసారి అందరూ చదవాలి. సో క్వశ్చన్ చదువుతున్నప్పుడే క్వశ్చన్ లో ఉన్న డేటా అంతా కూడా గుర్తుండిపోవాలని మనకి మాక్సిమం. సో అప్పుడే మనం సమ్ ని సాల్వ్ చేయగలం. రైట్ నా? సో సాల్వింగ్ మొదలు పెడుతున్నాను నేను క్వశ్చన్ ని. సో ఈ డేటా మనకి గుర్తుండిపోవాలి, ఈ డేటా ఖచ్చితంగా గుర్తుండాలి. సో దీన్ని ఉపయోగించుకుని మనం సమ్ ని సాల్వ్ చేయాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో సో లాస్ ఆఫ్ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ అని ఫస్ట్ ఏంటన్నా లాస్ ఆఫ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది 2 parts లో ఉంటుంది కదా. ఫస్ట్ పార్ట్ ఏంటి? లాస్ ఆఫ్ ప్రాఫిట్. సో లాస్ ఆఫ్ ప్రాఫిట్ లో పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటన్నది స్టాండర్డ్ సేల్, అడ్జస్టెడ్ స్టాండర్డ్ సేల్. అడ్జస్టెడ్ స్టాండర్డ్ సేల్స్ అంటే ఏంటి? మన పీరియడ్ ఏదైతే జాగ్రత్తగా ఏదైతే పీరియడ్ నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం కదా, ఏదైతే పీరియడ్ ఉందో ఈ పీరియడ్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అయిన పీరియడ్. ఈ పీరియడ్ ఒకవేళ ఎఫెక్ట్ అవ్వకపోతే మనం సేల్ చేసే వాళ్ళం 5 lakhs, దాన్ని మనం ఏమంటాం? స్టాండర్డ్ సేల్ అంటాం. సో ఇట్ ఇస్ కాల్డ్ 5 lakhs. రైట్? సో ట్రెండ్ ఏమైనా ఇచ్చాడు క్వశ్చన్ లో, మనకి ట్రెండ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? సో క్వశ్చన్ లో ట్రెండ్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు. సో దట్ విల్ బి assumed to be adjusted sales, right? It is compared with actual sale. Actual sale anta endi question lo aa period lo effect and period lo 3 lakhs is compared with 3 lakhs. So minus is there, right now. So C is known as short sales. So 5 lakhs minus 3 lakhs difference enta anna manaki 2 lakhs. అంటే మన ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత సేల్స్ మీద మనం అడగగలం? 2 lakhs మీద మాత్రమే అడగగలం. అవునా కదా? రైట్, 2 lakhs. సో 2 lakhs మీద సో వాట్ ఈస్ ద జీపీ రేషియో? సో జీపీ రేషియో కూడా క్వశ్చన్ లో వాడే ఇచ్చాను అంతా 20%. సో 20% ఎలా క్యాలిక్యులేట్ చేస్తాడు? నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్స్టిట్యూట్ స్టాండింగ్ చార్జెస్ తీసుకుని వాడు క్యాలిక్యులేట్ చేస్తాడు. వేరే అని మనకేమీ చెప్పలేదు కదా. సో క్వశ్చన్ లో వాడు ఇచ్చేసాడు కాబట్టి సో దాన్ని బేస్ చేసుకుంటే దాని జీపీ రేషియో విల్ బి 20%. రైట్ నా? సో దీని మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో పాయింట్ నెంబర్ ఈ ఏంటన్నా సి ఇంటూ డి. సో జీపీ రేషియో 2 lakhs ఇంటూ 20%. సో ఎంత వాల్యూ? 40,000. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ 2 elements కదా. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఎలిమెంట్. సో ప్రాఫిట్ ఎలిమెంట్ ఎంత? సో షార్ట్ సేల్స్ ఇంటూ జీపీ రేషియో దట్ ఈక్వల్స్ టు 40,000. సో ట్రెండ్ గురించి ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ఏమీ లేదు. రైట్ రైట్ నెక్స్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే second part, additional cost of working. సో దీనిలో 2 ఎలిమెంట్స్ ఉంటాయి కదా. సో అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఖర్చు అయ్యాయి మల్టిప్లైడ్ విత్ జీపీ ఆన్ ఏఏటి బై జీపీ ఆన్ ఏఏటి ప్లస్ అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్. ఇదో ఫార్ములా మనం ఆల్రెడీ చెప్పాను. 2 ఫార్ములాస్ ఉంటాయి, ఏదో ఫార్ములా అప్లై చేయాలి అని కదా. ఫస్ట్ ఇది ఒక ఫార్ములా. రైట్, ఈ ఫార్ములా అప్లై చేస్తే వాట్ ఆర్ ద అడిషనల్ ఎక్స్పెండిచర్ రిక్వైర్డ్? సో అడిషనల్ ఎక్స్పెండిచర్ ఇస్ 30,000. క్వశ్చన్ లో ఆల్రెడీ మనకి ఇందాక చెప్పాను అన్న. సో 30,000 ఉంటేనే, రైట్ అని ఇందాకే చెప్పుకున్నాం, ఈ అడిషనల్ ఎక్స్పెండిచర్ 30,000 ఉంటేనే కదా మనం ఏం చేయగలిగాం? 1,60,000 అడిషనల్ గా సేల్ చేయగలిగాం. లేకపోతే సేల్ చేయగలమా? చేయలేము. మరి అప్పుడు ఈ ఎక్స్పెండిచర్ ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. కానీ ఎంత ఇవ్వాలి? ప్రపోర్షనేట్ గా ఇవ్వాలి. మనం ఆల్రెడీ ఇది కూడా డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్ లో. ఆ ప్రపోర్షనేట్ ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే అన్ని ఎక్స్పెండిచర్ ని అలౌ చేయడం ఇన్సూరెన్స్ కంపెనీ వాడు. మనం ఆల్రెడీ అగ్రిమెంట్ గురించి దాని మీద కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం. రైట్. సో 30,000 మల్టిప్లైడ్ విత్ ఇప్పుడు క్వశ్చన్. సో జీపీ ఆన్ ఏఐటి. సో వాట్ ఈస్ ఏఐటి? ఏఐటి అంటే కూడా క్వశ్చన్ ఇచ్చాను. ఫైర్ జరగడానికి ముందు 12 months యొక్క టర్న్ ఓవర్. ఆల్రెడీ క్వశ్చన్ ఎంత ఇచ్చాను టర్న్ ఓవర్? ఫైర్ జరగడానికి ముందు 11,70,000. దిస్ ఇస్ కాల్డ్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ కదా. సో ఇది తీసుకుని దీని మీద అప్లై చేయాలన్నా జీపీ రేషియో. జీపీ రేషియో ఆల్రెడీ ఎంత? 20% కదా. 20% అప్లై చేయాలి. తీసుకుందాం.
11,70,000 multiplied with 20% division. So mali same 11,70,000 multiplied with 20% plus uninsured. నా జీపీ అప్లై చేస్తే వచ్చేది ఏంటి? నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్. సార్ అన్ఇన్సూర్డ్ ఎంత? ఇందాకే క్వశ్చన్ లో క్లియర్ గా చెప్పాడు 50,000 అనేది ఏంటి? అన్ఇన్సూర్డ్ అని. సో అదే తీసుకున్నాం మనం. అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ 50,000. ఈ రేషియో అప్లై చేయాలి. సో క్యాలిక్యులేట్ చేయండి. సో 30,000 మల్టిప్లైడ్ విత్ సో 11,70,000 into 20% డివిజన్ 11,20,000 into 20% ప్లస్ 50,000. సో అప్లై చేస్తే సో వాల్యూ ఆఫ్ అడిషనల్ ఎక్స్పెన్స్ ఎంత అనేది ఇంక్రీజ్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్. సో వాల్యూ ఇక్కడ నేను రాస్తున్నాను. క్యాలిక్యులేట్ చేస్తే 24,718 రూపీస్ వస్తుంది. సో క్యాలిక్యులేటర్ లో చేయండి జాగ్రత్తగా. సో 11,70,000 into 20% అప్లై చేసి సో డివిజన్ 11,70,000 into 20% ప్లస్ 50,000. సో అప్లై చేస్తే ఎంత వస్తుంది? 24,718. సో దీన్ని ఇంకొక పాయింట్ తో కంపేర్ చేయాలి. సో 2 పాయింట్స్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ వర్కింగ్. ఎక్స్పెండిచర్ లో ప్రపోర్షనేట్ రైట్ అంటే ప్రపోర్షనేట్ గా అమౌంట్ ఏమవుతుంది? తగ్గాలి. మొత్తం అమౌంట్ అలౌ చేయడు. సో జీపీ అని ఏటి క్యాలిక్యులేట్ చేస్తే నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ వస్తుంది. కింద మళ్ళీ నెట్ ప్రాఫిట్ ప్లస్ ఆల్ స్టాండింగ్ చార్జెస్ ఇన్సూర్డ్ ప్లస్ అన్ఇన్సూర్డ్ ఆల్ స్టాండింగ్ చార్జెస్ చేస్తే ప్రపోర్షనల్ వాల్యూ ఏమవుతుంది? తగ్గుతుంది. సో మొత్తం ఎక్స్పెండిచర్ ని అలౌ చేయడు. నువ్వు పెట్టిన ఎక్స్పెండిచర్ లో ఇన్సూర్డ్ ప్రపోర్షన్ మాత్రం అలౌడ్ చేస్తారు. ఆ ప్రపోర్షన్ వాల్యూ ఎంత? 24,700. రెండో పాయింట్. సో జీపీ ఆన్ సేల్స్. సో ఇప్పుడు ఈ 30,000 వల్ల నేను ఎంత అడిషనల్ గా సేల్ చేశాను? 1,60,000. మొత్తం యాక్చువల్ సేల్ తీసుకోకూడదు. ఎందుకంటే యాక్చువల్ సేల్ అంతా కూడా 30,000 తో అవ్వాలి. ఈ 30,000 ఎక్స్పెన్సివ్ ఖర్చు పెట్టడం వల్ల అడిషనల్ గా ఎంత సేల్ చేశాను? 1,60,000. సో దాని మీద జీపీ రేషియో అంటే అంత 20%. సో దట్ ఈక్వల్స్ టు 32,000. సో మన పాయింట్ ఏం తెచ్చుకున్నాం? ఏ ఆర్ బి విచ్ ఎవర్ ఈజ్ లోవర్. సో అడిషనల్ ఎక్స్పెండిచర్ ప్రపోర్షనల్ అమౌంట్ 30,000 విచ్ ఎవర్ ఈజ్ లోవర్. మనకి ఎంత అలా చేస్తాను? ఇన్సూరెన్స్ కంపెనీ 7,718 రూపీస్ అలా చేస్తాడు. సో లాస్ ఆఫ్ ప్రాఫిట్ రూపంలోనేమో 40,000. సో అడిషనల్ ఎక్స్పెండిచర్ రూపంలో 24,718. టోటల్ క్లెయిమ్ టోటల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఈక్వల్స్ టు 64,718 రైట్ అన్న. ఇది లాస్ ఆఫ్ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ రైట్. మనకు అడుగుతుంది క్వశ్చన్ లో క్లెయిమ్ నన్ను కదా. సో క్లెయిమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సింపుల్. సో క్లెయిమ్ క్యాలిక్యులేషన్. సో క్లెయిమ్ కంపేర్ చేయాలి. సమ్ ఇన్సూరబుల్ అంటే ఇందాక చెప్పాను జీపీ ఆన్ ఏఐటీ లోనే సమ్ ఇన్సూరబుల్. సో 11,70,000 multiplied with 20% is known as sum insurable. So 11,70,000 into 20% na దీన్ని ఏమంటాం? సమ్ ఇన్సూరబుల్ కదా. సో దీనికి కంపారిజన్ ఏంటంటే సమ్ ఇన్సూర్డ్ అంటే పాలసీ. సో పాలసీ అమౌంట్ ఎంత? క్వశ్చన్ లో పాలసీ అమౌంట్ ఎంత ఇచ్చారు మనకి? సమ్ ఇన్సూర్డ్ ఇస్ 2 lakhs. రైట్ నా. సో 11,70,000 into 20% ఇందా క్యాలిక్యులేట్ చేసాం. 2,34,000 వచ్చిందని కదా. సో 2,34,000 పాలసీకి ఎంత తీసుకున్నాను? పాలసీ 2 lakh తీసుకున్నాను. అంటే సమ్ ఇన్సూర్డ్ ఫుల్లీ ఇన్సూర్డా అండర్ ఇన్సూర్డా? అండర్ ఇన్సూర్డ్ కదా. సో కాబట్టి సో అండర్ ఇన్సూర్డ్ అయినప్పుడు సో దీన్ని కంపేర్ చేయాలన్నా వాట్ ఈస్ ద యాక్చువల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్? యాక్చువల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ తో కంపేర్ చేయాలి. సో వాట్ ఇస్ ద యాక్చువల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్? సో మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసాం. సో టోటల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ 64,718 మైనస్ సేవింగ్స్. లైక్ స్టాక్ లో కూడా ఏముండొచ్చు? సేవ్ చేయొచ్చు స్టాక్. అలాగే ఇన్సూరెన్స్ స్టాండింగ్ చార్జెస్ సేవింగ్ ఇచ్చారు. సేవింగ్ ఇచ్చారు మన క్వశ్చన్ లో. స్టాండింగ్ చార్జెస్ సేవింగ్ ఇస్ 10,000 అన్నాడు. సో 10,000 అంటే దాని ఉద్దేశం 54,718 నా యాక్చువల్ లాస్ ఆఫ్ ప్రాఫిట్. సో 54,718 నాకు ఇస్తాడా కనీసం ఇన్సూరెన్స్ కంపెనీ అంటే? ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే క్వశ్చన్ నువ్వు తీసుకోవాల్సిన పాలసీ అమౌంట్ కన్నా ఏం చేస్తావు? తక్కువ పాలసీ తీసుకున్నావు. అలాంటప్పుడు నీకు ఇవ్వాల్సిన అమౌంట్ కన్నా వాడు ఏం చేస్తాడు? తగ్గించిస్తాడు. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 54,718 is multiplied with 2 lakhs division 2,34,000. That equals to the claim is 46,768 rupees. Right now.
ఇది నా క్లెయిమ్, రైట్? సో ఈ క్వశ్చన్ లో నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ క్వశ్చన్ మాక్సిమం డేటా అంతా కూడా వాడే ఇచ్చేసాను. రైట్? ఈ క్వశ్చన్ లో సమ్ ఆన్సర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ పార్ట్ ఏంటి? క్యాలిక్యులేషన్ పేరు 1 and 2 points, and it is called calculation of loss of profit. So loss of profit involves two elements kada, loss of profit element and cost of working element. This is claim calculation, right? Dana so rendu jagrataga so note cheyandi. So దీనిలో ఎవరికి ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు అడగచ్చు, రైట్? సో ఈ క్వశ్చన్ తో నేను ఇవాళ క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకా డైరెక్ట్ గా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఒకసారి నెక్స్ట్ క్లాస్ ఈసారి వచ్చేటప్పుడు కాన్సెప్ట్ పూర్తిగా చదువుకుని రండి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం దాన్ని క్లియర్ గా కంప్లీట్ చేద్దాం, రైట్? ఓకేనా?